చెట్లతో ఎన్ని ప్రయోజనాలుంటాయో కుక్కపట్టకుండా చెప్పుకుంటూ పోవచ్చు. ఎందుకంటే ప్రకృతి సమతుల్యాన్ని కాపాడంతో పాటు మనిషి మనుగడలో చెట్లే కీలకం. పచ్చని చెట్లు లేని ప్రదేశాన్ని మనం ఊహించుకుంటే అది ఎడారియే ఉంటుంది. కాబట్టి చెట్లకున్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. అయితే కొన్ని చోట్లలో కొన్ని వందల ఏళ్ల నాటి చెట్లున్నాయి. వందల ఏళ్ల నాటి నుంచి ఉండడంతో వాటికి ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. కొన్నిసార్లు అవి ప్రత్యేక పర్యాటక ప్రాంతంగానూ మారిపోతుంటాయి. అలాంటిదే ఓ ప్రాంతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింగ్ రివర్ రోడ్డులో ఉంది. అక్కడున్న ఓ చెట్టు చూడ్డానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ చెట్టు ప్రాధాన్యత ఏంటి? అక్కడున్న బాబ్ ట్రీ ప్రిజన్ ట్రీగా ఎలా మారిందని తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింగ్ రివర్ రోడ్డులో ఓ పెద్ద బాబ్ ట్రీ ఉంది. ఆ చెట్టు కాండం చుట్టుకొలత సుమారు 50 అడుగులు. చెట్టు కాండం లోపల బోలుగా, విశాలంగా ఉంటుంది. దాంతో కాండం ఒకవైపు కొద్దిగా కట్ చేసి లోపలికి వెళ్లేలా చేశారు. దాని లోపల ఎంత విశాలంగా ఉంటుందంటే 30 మంది హాయిగా కూర్చోవచ్చు. అంతే, ఒక పెద్ద గదిలా ఉందన్నమాట. మరి దీన్ని గదిగా ఎందుకు మార్చారంటే దాని వెనుక ఆసక్తికరమైన స్టోరీయే ఉంది. 1910 ప్రాంతంలో పోలీసులు కొంతమంది ఆదివాసీ ఖైదీలను డెర్బీ పట్టణానికి తీసుకెళ్తున్నారు. రాత్రి కావడంతో, పైగా చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వింధం ప్రాంతంలో ఆగాల్సి వచ్చింది. విశ్రాంతి తీసుకుందామంటే రాత్రిపూట కావడంతో చీకట్లో ఖైదీలు పారిపోయే అవకాశం ఉంది. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో విశాలమైన కాండంతో ఉన్న బాబ్ చెట్టు పోలీసుల కంటపడింది. కాండం లోపల బోలుగా ఉండడాన్ని వారు గమనించారు. దాంతో కాండాన్ని కొద్దిగా తొలిచి లోపలకు వెళ్లేలా దారి ఏర్పాటు చేశారు. ఇక అది ఓ విశాలమైన గదిలా మారడంతో లోపల ఖైదీలను భద్రంగా ఉంచారు. పోలీసులు వంతుల వారీగా చెట్టు దగ్గర గస్తీ కాస్తే మిగతా పోలీసులు వ్యాన్ లోపల హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. ఐడియా అదిరింది కదా. ఇక అనుకోని పరిస్థితుల్లో ఖైదీలకు తాత్కాలిక చెరసాలగా మారిన ఆ చెట్టు చరిత్రలో నిలిచింది. అందుకే ఆ చెట్టును ప్రిజన్ ట్రీ అని, హిల్ గ్రోవ్ లాకప్ అని పిలవడం మొదలెట్టారు. ఆస్ట్రేలియాలో శాస్త్రీయంగా అడాన్సోనియా గ్రెగోరి అని పిలిచే ఈ చెట్టును స్థానికంగా బాబ్ ట్రీ అని పిలుస్తారు. పెద్ద కాండంతో చూడ్డానికి బాటిల్లా కనిపించడం వల్ల బాటిల్ ట్రీ అని కూడా అంటారు. ఇవి చాలా ఎక్కువ కాలం పాటు భూమి మీద జీవించే చెట్ల కోవలోకి వస్తాయి. ఇలాంటి చెట్టే డెర్బీ పట్టణానికి దక్షిణంగా మరొకటి ఉంది. ఆ చెట్టు లోపల 64 చదరపు అడుగుల స్థలం ఉంది. లోపలకు వెలుతురొచ్చేలా కాండానికి రంధ్రాలున్నాయి. అయితే కాండం లోపల ఖైదీలను దాయడం అనేది నిజం కాదని చరిత్రకారులంటారు. జైలు మాదిరిగా ఉపయోగించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. అయితే అప్పట్లో కొన్ని పత్రికలు ఖైదీలను చెట్టు కాండంలో ఉంచినట్టుగా వార్తలు ప్రచురించాయి. ఆ పేపర్ కటింగ్లను చెట్టు దగ్గర ప్రదర్శన కూడా కొన్నేళ్ల పాటు పెట్టడం జరిగింది. దీంతో ప్రిజన్ ట్రీని చూడడానికి పర్యాటకులు క్యూ కట్టడం మొదలెట్టారు. చెట్టు జైలుగా మారితే ఎలా ఉంటుందనేది కళ్లారా చూడాలని అనుకున్నారు. దీంతో ప్రస్తుతం పర్యాటకుల తాకిడి పెరగడంతో చెట్లను సంరక్షించేందుకు అధికారులు దాని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పర్యాటకులు ప్రిజన్ ట్రీని కాస్త దూరం నుంచి చూడాల్సి వస్తుంది.